ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితాల్లో దేవుడు లోయ లాంటి పరిస్థితుల్ని అనుమతింపజేస్తాడు. లోయ అనంటే ఒంటరితనం, లోయ అనంటే చీకటి, లోయ అనంటే కనుక భయము కొలిపేటువంటి పరిస్థితులు, లోయ అనంటే మనుషులు ఎవ్వరితోటి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకు దేవుడు ఈ యొక్క ఒంటరితనాన్ని, ఈ యొక్క భయము గొలిపేటువంటి పరిస్థితులు గుండా, చీకటి లాంటి పరిస్థితుల గుండా దేవుడు అనుమతింపచేస్తాడు అనంటే ఖచ్చితంగా నీ మేలు కొరకే అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఒక దావీదు లోయ లాంటి ప్రదేశంలో గొల్యాతుతోటి పోరాటం చేసినప్పుడు దేవుని పక్షముగా నిలబడినటువంటి దావీదుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. పోరాటం ఏ రీతిగా చేయాలో దేవుడు నేర్పించాడు. హల్లెలూయా. అదే రీతిగా ఒక యెహెజ్కేలుని దర్శనంలో లోయలోనికి తీసుకుని వెళతాడు. ఆ యొక్క లోయలో ఎండిపోయినటువంటి ఎముకలు, ఆ యొక్క ఎండిపోయినటువంటి ఎముకల్లో కూడాను జీవము నింపు నిమిత్తము దేవుడు ప్రవచనం ఎత్తి పలకమని ఆజ్ఞాపిస్తాడు యెహెజ్కేలుకి, జీవము కలగమని. ఎప్పుడైతే యెహెజ్కేలు దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున జీవము కలగమని ఆ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలతోటి మాట్లాడాడో, అప్పుడు వాటిలో జీవము కలిగి ఒక గొప్ప సైన్య సమూహముగా మార్చబడింది. అందుకొరకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించెను, ఏ అపాయమునకు కూడా నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండము నాకు తోడై ఉండునని. అవును నేస్తమా, ఎండిపోయినటువంటి స్థితి లాంటి యెహెజ్కేలుకి చూపించినటువంటి ఆ ఎముకల లోయ లాంటి పరిస్థితులు కూడా నీ జీవితం కొనసాగింపబడుతున్నప్పటికీ, లేదా గొప్ప సవాలు లాంటి లోయ లాంటి పరిస్థితులు, దావీదు ప్రయాణించినటువంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు కొనసాగింపబడుతున్నప్పటికీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడనేటువంటి విషయాన్ని అయితే నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే ఎండిపోయినటువంటి ఆ ఎముకల్లో జీవము ఏ రీతిగా కలగజేశాడో, గొప్ప సవాలు ఎదురుగా ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క లోయ లాంటి పరిస్థితుల్లో దావీదును నిలబెట్టి అసాధారణమైనటువంటి గొప్ప కార్యములు ఏ రీతిగా జరిగించాడో, నువ్వు వ్యాలీ లాంటి పరిస్థితుల్లో, లోయ లాంటి పరిస్థితుల్లో వెళుతున్నావు అనంటే గనక దేవుడు నీకు యుద్ధం ఏ రీతిగా చేయాలో నేర్పించబోతున్నాడు. ఎండిపోయినటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావనంటే ఆ యొక్క పరిస్థితులను కూడాను చెలించగలిగి జీవము కలిగినటువంటి పరిస్థితులుగా ఏ రీతిగా మార్చాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎందుకంటే సర్వసృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి, ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతూ నీవు కలవరంతో నిండిపోయి ఉన్నట్లయితే కనుక ఒక దావీదు లోయ లాంటి పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళినప్పుడు ఎదురుగా గొప్ప సవాలు ఉన్నప్పటికీ కూడాను దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఒక యెహెజ్కేలు లోయ లాంటి పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళినప్పుడు మృతమైనటువంటి పరిస్థితుల్ని జీవములోనికి నడిపించాడు. నీ ప్రతి పరిస్థితిని కూడాను, నీ పితరుల జీవితాల్లో దేవుడు ఎటు రీతిగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడో, ప్రతి పరిస్థితిని కూడాను దేవుడు ఏ రీతిగా మార్చాడో, లోయ లాంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పటికీ కూడాను అదే రీతిగా దేవుడు నీ జీవితంలో కూడా జరిగించబోతున్నాడు. ధైర్యం కలిగి ఉండు. దేవుడు ఎల్లప్పుడూ కూడాను నీ చేయి పట్టుకొని ఆయన నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు, నేను ధైర్యపరిచేవాడిగా ఉన్నాడు.
నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీ ధైర్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.